వాకిళ్ళు. వెల్కమ్ టు సంతోషం టీవీ. విజయనగరం పట్టణంలో అయోధ్య బాలరాముని రామబాణం భక్తుల సందర్శనార్థం మంగళవారం ఉదయం 9 నుంచి 12 వరకు ఉంచడం జరిగింది. అయోధ్య బాలరాముని చేతిలోని రామబాణం దేశంలో ప్రధాన నగరాల్లో సామాన్య భక్తుల సందర్శనార్థం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాలరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. 10 మాసాలైంది అయోధ్య బాలక రాముని ట్రస్ట్ విజయనగరంలో ఏర్పాటైంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మన విగ్రహంకి రాకముందే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ రాంబాణం ఆంధ్రప్రదేశ్ వచ్చింది. వివిధ గ్రామాలలో చేతలు తిరుగుతుందని ఒక విషయం తెలిసింది. తెలుసుకొని మేము వెళ్తే తప్పనిసరిగా మీరు ఎప్పుడు చెప్తే వాళ్ళు వస్తాను అన్నాను. అన్నివన్నీ వాళ్ళ మంగళవారం ఉదయం కోరాను. మేము తప్పనిసరిగా వాళ్ళు మా ఆలోచనను మన్నించి ఖచ్చితంగా టైంకి తీసుకొచ్చారు. వాళ్ళే తీసుకొచ్చారు. ఇవాళ మరో హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇది మళ్ళీ తిరిగి గడిపిన అవుతుంది. కానీ రాంబాణం మూలంగా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. గొప్ప విషయం ఏంటంటే ఒక భక్తులు వచ్చి చాలా మంచి కార్యక్రమం రెండు రాములు మేము ఏంటంటే వచ్చాను ఇవ్వాల్సి ఉంటే 5,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఒక రామ మందిరానికి అంటే వాలంటీర్గా జనాలు వస్తున్నారు. అది గొప్ప విషయం. మేము పిలిస్తే వచ్చేది వేరు, వాలంటీర్గా జనాలు వస్తున్నారు. మొన్న ఈ మధ్య ఒక 15 రోజులకి ఒక అమ్మ ఏమండి పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, మాకు ఒక అవకాశం మేము పెద్ద సిమెంట్ ఇస్తూ ఉన్నాం. ఎలా ఇచ్చారు? వాలంటీర్గా ఇస్తున్నారు. అన్నింటిలో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ కాలనీలోనే సుమారు ఓ 15 మంది ఆడవాళ్ళు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు సామాన్యులు. వాళ్ళందరికీ కలిసి 50,000 కప్పించారు. అది చాలా గొప్ప విషయం. చాలా ఆనందపడిపోయారు. ఎందుకంటే వాళ్ళకి సామాన్యులు. కాబట్టి ఈ రాముడికి మన అయోధ్య మహానుభావుడు శాస్త్రి గారు ఆయన ఒకటే అన్నారు, ఏమండి మీ సంకల్పాన్ని బట్టి జరుగుతుంది. ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్గా తీసుకొస్తాను రేపు విగ్రహ ప్రతిష్ఠకి ఆయన అన్నారు. అది మాకు ఆనందం అయిపోయింది. కాబట్టి ఇలాగ చేస్తుంటే రాముడి సంకల్పం ఇంకా బాగుంటుంది కోరుకుంటున్నాను. ఈ రాంబాణం అక్కడ ఐదులో కోదండరాములు సమర్పిస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పదయే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా కుసుమంచి సుబ్బారావు గారికి ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో అయోధ్య బాలరామ మందిరం నుంచి ధనుస్సు వస్తుందని చెప్పారు. అందరికీ ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇదే ప్రాంగణంలో విజయనగరం పూల్బాగ్ సెంటర్లో అయోధ్య బాలరామ మందిర నిర్మాణం కూడా కుసుమంచి సుబ్బారావు గారు అహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు కానీ ఆ సంకల్పం నిశ్చయించుకున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగింది. అయితే లోక కళ్యాణార్థమై రాముడు జన్మించారని పెద్దల ద్వారా మన ప్రతీక. ఇలాంటి రామధనుస్సును మనందరం కూడా దర్శించి అంత పుణ్య కార్యక్రమం ఈరోజు ఇక్కడ తలపుదంచారు. అందుకు సుబ్బారావు గారి ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీ. ఈరోజు మహత్తరమైన కార్యక్రమం శ్రీ కుసుమంచి సుబ్బారావు గారు చేపట్టారు. ఈ కార్యక్రమం మీరు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. అందులో భాగంగా రామధనుస్సు విజయనగరం రావడం, ఈ మధ్యనే శోభాయానంగా జరుపుకున్న విజయనగరంలో ధనుస్సు కూడా రావడం ఎంతో శుభకరం. ఇలాంటి విషయాలన్నీ శ్రీ కుసుమంచి సుబ్బారావు గారి దయ వల్ల ఇంకా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే ఆయన ఎక్కడితో ఆగకుండా రాములవారి ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్మిస్తున్న అయోధ్యలో ఎటువంటి నిర్మాణాత్మకమైన కళ ఉందో అదే కళతో అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మాణిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న మహిళలు ముఖ్యంగా పాల్గొనడం చాలా శుభకరమైన విషయం. మహిళ ఎక్కడ ఉంటే అక్కడ విజయం సాధిస్తాం, అక్కడ ధర్మం కూడా నిలబడుతుంది. అలాంటి సూచికలు ఈ పరిసరాల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రామాలయం కానీ లేకపోతే ఇక్కడ వైభవపేతంగా రాముడు కానీ భవిష్యత్తులో నిలుస్తారని, అందరికీ ఆశీస్సులు ఇస్తారని సదా శ్రీరాముని కోరుకుంటున్నాను. ఈరోజు మరి అయోధ్య నుంచి రాంబాణం మన విజయనగరం జిల్లాకు రావడం చాలా గర్వకారణం. దీనికి మొట్టమొదట అయోధ్యలో బాలరాముడు చూసాం. అప్పటి నుంచి మా మనసులో కూడా బాలరామ మందిరం మన విజయనగరంలో చేద్దామని చెప్పి అనుకున్నాం. దాని గురించి మరి సుబ్బారావు గారు ఆయన మనసులో కలగటం, మేము ముందుకు రావడం,
ఆ విగ్రహాన్ని మా చేతుల మీదుగా ఆ బాలరాముడి విగ్రహం ఇవ్వడానికి మేము కోరుకున్నాం. అలాగే వాళ్ళ విరాళాలు కూడా ఎవరికి వాళ్ళు మరి వచ్చేసి మేము ఇస్తామని చెప్పని 52 లక్షలని ఎవరు దోచింది వాళ్ళు వెతుకొచ్చేస్తున్నారు. అలాగే రేపు ఫిబ్రవరిలో మరి మన 12 ఫిబ్రవరిలో విగ్రహ ప్రతిష్ఠ కూడా చేద్దామని నిర్ణయించాం. దానికి మేము అలాగే నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా నిర్వహణ జరగాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే రాంబాణం మన విజయనగరం మన రామ మందిరంలోకి ముందుగానే రాముడు వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన రాంబాణం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇందుకు ముఖ్య కారణం ఏంటంటే మా సుబ్బారావు గారు ఇక్కడ ఉండే మరి భక్తులు అందరూ కలిసిమెలిసిగా ఉండి ఇలాగే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.